హైదరాబాద్ అమీన్పూర్ విషాద ఘటనలో దర్యాప్తు కొనసాగుతుంది. గత 10 ఏళ్లుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని చెబుతున్నారు రజిత తల్లిదండ్రులు. అల్లుడు చెన్నయ్య తమ కూతుర్ని కొట్టినప్పుడల్లా పుట్టింటికి వచ్చేదని చెబుతున్నారు. చెన్నయ్యే మళ్లీ వచ్చి తప్పు నాదే అంటూ భార్యను తీసుకెళ్లేవాడని చెబుతున్నారు. అయితే ఈసారి గొడవ జరిగినప్పుడు చెన్నయ్య పిల్లలను చంపుతానని బెదిరించాడని చెబుతున్నారు. రజిత కూడా 3 పిల్లల్ని చంపి తను చనిపోతానని చెప్పిందంటున్నారు. ఇక భార్యాభర్తలు గొడవపడి పిల్లల్ని చంపడం బాధాకరమంటున్నారు రజిత తల్లిదండ్రులు. మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాఘవేంద్ర కాలనీలో ప్రస్తుతం రజిత తల్లిదండ్రులు రావడం జరిగింది. వాళ్ళు అసలు ఏం చెప్పాలనుకున్నారు, రజితతో పాటు వాళ్ళ 3 చిన్నారులు ఈ రోజు జరిగిన ఘటనకు సంబంధించి మాట్లాడదాం. ఏంటమ్మా, రజితకు చెన్నైకు ఏమైనా గొడవలు ఉండేవా, లేకపోతే ఈరోజు 3 పిల్లలు చనిపోయారు, ఇప్పుడు మీ బిడ్డ ఆసుపత్రిలో ఉంది, మీకు ఏం చెప్పాలనుకున్నారు? మీ అల్లుడికి బిడ్డకి మధ్య ఏమైనా గొడవలు జరుగుతుండేదా ఏంటి? జరిగిన గొడవలే సార్, జరిగిన గొడవలే. 10 ఏళ్ళు అవుతుంది, 11 ఏళ్ళు అవుతుంది జరిగిన గొడవలు ఇవన్నీ. ఎందుకంటే నేనేమో మా ఊళ్ళో వాళ్ళేమి ఈడ ఎట్లా జరిగింది నాకేం తెలుసు. నా బిడ్డ చెప్పింది. ఓసారి ముఖం మీద గుద్దితే రక్తం కారింది, ముక్కులంగా రక్తం కారితే వచ్చింది, నా ఇంటికి వచ్చింది. నా ఇంటికి నా బిడ్డ వస్తే సప్పుడు కాకుండా వచ్చి తోలుకపోవాలి, లేకపోతే తప్పు నేరం ఉంటే చెప్పాలి. మళ్ళీ మా ఇంటికి వచ్చి తలుపులు ఇరగొట్టిండు, తాళాలు ఇరగొట్టిండు. మమ్మల్ని ఆడికి వస్తే ఆడ బుద్ధులు చెప్పినాం, ఇంతమందిని కూడా బుద్ధులు చెప్పినా కానీ ఒక్క మాట రజితది తప్ప అని అనలే. నాదే తప్పు, నేనే కొట్టినా అని తప్పించుకుంటున్నావు. రేపటి నాడు ఈ గొడవలు ఇట్లా పోయినాయి. నా పెళ్లి అయి 10 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళ సంది ఇట్లా పోయినాయి. మళ్ళీ ఇంకొకసారి గొడవ జరిగితే మటుకు మా అమ్మకి చెప్పను, మా ఆరసులకు చెప్పను, నీకు చెప్పను. మేము చెప్పాలం అయ్యేదే అన్నది. ఇక మోరి ముందల మా ముందల 3 సార్లు అన్నది. అంటే అదివరకు సంది ఏ జోలికోక అయ్యా, నా బిడ్డ జోలికోకు అలా మాట అన్నది కదా, నీకు కాదు ఉందా, సంసారాలు ఖరాబ్ అవుతాయి అని అట్లా కూడా చెప్పిపోయినాం. పోయేటప్పుడు చెప్పిపోయినాం. 4 సాయిదుండ్రు. మా ఆడబిడ్డ, మా మరదలు ఉంది, మా చెల్లెలు ఉంది, నేనుండా. మా 3 చెప్పిపోయినాం ఆయనకు. నిన్నవన్నా 3 రోజుల కింద ఫోన్ చేసినాము. ఫోన్ చేస్తే బట్టలు ఉతుకుతున్నా అన్నది. బట్టలు ఉతుకుతున్నా అంటే బాగుర్రా అమ్మ అంటే బాగానే ఉన్నాం అన్నది. అందరు మంచిగా ఉండరు బిడ్డ అంటే పిల్లలు మంచిగానే ఉండరు అన్నది. ఏమన్నది కదా, ఉగాది పండుగ వెళ్ళాక మనపురం జాతరకు నా 3 పిల్లలు తోలిస్తామని ఇంటికి. నేను ఎంకసీరి నా బడి అయిపోయినాక బడి చెప్పబోతుంది కదా, నేను అయిపోయినాక వస్తా అంటే నీ పిల్లలు నా దగ్గర ఉంటారు బిడ్డ, ఎక్కడ పడితే అక్కడ రుక్కుతారు, నా కళ్ళ ఆపరేషన్ అయింది, నేను ఎక్కడ రుక్కాలి ఎమ్మడి అన్న. ఏం కాదమ్మా నేను చెప్పి వస్తా అన్నది. గిదే చెప్పుకోము. ఇక ఎందుకు కొట్టేదమ్మా మీ అల్లుడు? అసలు ఎందుకు కొట్టేటోడు మీ బిడ్డని? ఆస్తి కోసం కొట్టేటోడా, లేకపోతే ఏంటి ఏమన్నా వేరే కారణాలు ఉన్నాయా? ఈయనకు 2వ పెళ్లి కదా. 2వ పెళ్లి. అనుమానం ఎక్కువ, ఎవరితోనన్నా మాట్లాడినా అనుమానం ఎక్కువ, ఆడతో మాట్లాడినా అనుమానం ఎక్కువ, మగవాళ్ళతో మాట్లాడినా అనుమానం ఎక్కువ. నా బిడ్డకు చాలా కష్టం ఉన్నది. ఊళ్ళో ఉంటేనేమో ఊళ్ళో ఆరాసులు అందరూ పట్టించుకుందరు, ఊళ్ళో లేరు కాబట్టి నాకే గుర్తు, నా భర్తకు గుర్తు, నా బిడ్డకు గుర్తు, నా అల్లుని గుర్తు. ఇప్పుడు రాత్రి కూడా మీ బిడ్డ 3 మనవాళ్ళు మాత్రమే పెరుగన్నం తిన్నారు, ఈయనొక్కడు మాత్రం పప్పన్నమే తిన్నాడు. ఈయననే ఏమైనా చేసి ఉండొచ్చు అని అనుకుంటారు మీరు? ఎవరు? మా అల్లుడు చేసిన అనుమానం నేను చెప్పను, నా బిడ్డ చేసింది నేను చెప్పను. ఇక 3 పొత్తుల, ఆ పిల్లల పొత్తుల, వీళ్ళ పొత్తులు, ఇద్దరు ఆల్మోన్ పొత్తులు ఎట్లా జరిగిందో నేను ఎట్లా ఈడదీసి చెప్పాలి? నేను చెప్పగలగా సార్? వినలే కదన్నా ఆయన, ఆ జోలి మాకు తెలియదా? మీ ఇద్దరు ఆల్మోడు కసిపేసి అనుకుంటారు, మాట్లాడుకుంటారు, పోతూనే ఉంటుంది, అనుకుంటూనే ఉండము. 4 మాటలు ఎట్లా ఉండాలి, మంచిగా ఉండాలి, చేయాలి, అట్టనే ఉన్నాం, మంచిగానే ఉంటున్నాం అని చెప్పుకునేది. కానీ నిన్న మొన్న ఈ 3 రోజులు 2 రోజుల కింద ఏమనుకున్న సంగతి నిన్ననే మాట్లాడలే. మరి మీ 3 మనవాళ్ళు చనిపోయారు కదా, దీంట్లో 2 మరి ఎట్లా 2 పోతులు ఎట్లా అయినరో ఏమనుకున్నారో పెళ్ళానికే గుర్తు, మౌనికే గుర్తుగా. మాకైతే తెలియదు కానీ 2 బాగానే ఉండరు. కానీ పిల్లలు చంపిర్రు కదా, 2 బాగానే ఉండరు. ఇద్దట్లో ఎవరన్నా నా బిడ్డ తెచ్చినా బాగానే ఉండు, నా బిడ్డ తెచ్చినా కానీ పీడ పోవు. మనవలు ఉంటే ఇంకా 4 రోజులు బతుకురు కదా, 2 ఇండ్లు ఉండు కదా. ప్రస్తుతం రజిత తల్లిదండ్రులు చెప్తున్న అంశం, ఈ ఘటనకు సంబంధించిన దాంట్లో ఎవరు చంపారు, ఏం జరిగింది అనేది తమకు తెలియదు. కానీ భార్యాభర్తల మధ్య మాత్రం తరచూ గొడవలు జరుగుతుండేది. గతంలో కూడా చెన్నయ్య కూడా చెప్పాడు చంపుతానని, అలాగే ఈమె రజిత కూడా గొడవ జరిగిన సందర్భంలో ప్రతిసారి ఇదే విషయాన్ని చెప్తూ ఉండేది. కాబట్టి భార్యాభర్తల మధ్య విభేదాలే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చు అనేది ప్రస్తుతం రజిత తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. కెమెరా ఎల్వేస్ ప్రసాద్తో రాధాకృష్ణ, హైదరాబాద్.